అందరికీ నమస్కారం. నేను మీ సహదేవ్ సాయినాథ్ జన్ను. ఈ 18వ లోక్సభ ఎలక్షన్స్ 4వ చరణ ప్రచార సభలు ఒక అరగంటలో మిగిలినండి. కాబట్టి ఎల్లుండి జరిగే ఈ 4వ చరణ లోక్సభ ఎలక్షన్స్ ఓటింగ్కి మీరందరూ తప్పకుండా ఓటు వేయగలరని నేను మేమందరినీ ప్రార్థిస్తున్నాను. ఓటు అనేది మన యొక్క ప్రాథమిక హక్కు. ఈ హక్కుని మీరు సద్వినియోగం చేసుకుని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా చీప్గా 2,000కు 4,000కు 5,000కు అమ్ముకోకుండా ఒక వాటరు, ఒక హాఫ్ బాటిల్ మద్యానికి బానిసలు కాకుండా మీ విచక్షణ శక్తితో ఆలోచించి మీ యొక్క క్యాండిడేట్ మీ ప్రాంతంలో ఎవరున్నారో వాళ్ళు మీకోసం, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, ఈ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, మీ భవితవ్యాన్ని ఉద్ధరించడం కోసం, మీ పిల్లల భవిష్యత్తుని ఉద్ధరించడం కోసం, మీ విద్య, వైద్యం, ఉపాధి, మీ యొక్క బాగోగులు చూసుకునే ప్రత్యర్థి ఎవరున్నారో కనుగొని ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి మీరు ఓటు వేయవాలని నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఓటు అనేది ఏదో అది చిన్న అస్త్రమే, సాధనమే, దాన్ని పెద్ద పట్టించుకోకుండా ఉండాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఓటు అనే హక్కు మన భీమ్రావ్ అంబేద్కర్ గారు మనందరికీ సాధించి ఇచ్చిన ఇది పెద్ద అస్త్రము. ఓటింగ్ అనేది దీన్నే యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్, అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటారు. మన స్వాతంత్రం కంటే ముందు ఓటింగ్ హక్కు కేవలం 13% మందికే ఉండేది. ఆ 13% మంది ఎవరో తెలుసా? వాళ్ళు పెద్ద భూస్వాములు, రాజరికపు పెద్దలు మరియు కొంతమంది పెద్ద ట్యాక్స్ పేయర్స్ వాళ్ళకే ఉండేది. ఆ 13%లో ఈ మన 90% జనాభాలో 90% జనాభాలో ఎవరు కూడా ఉండేది కాదు. కాబట్టి ఆ 13% ప్రజల్లో, నాయకుల్లో ఎవరైతే ఎన్నికై వెళ్తారో వాళ్ళు వాళ్ళ బాగోగుల కోసమే చూసేవారు, మన బాగోగులు చూసేవాళ్ళు కాదు. దాన్నే అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ ముందు అడల్ట్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ విషయం నొక్కి చెప్పి దాన్ని మరలా 1931, 32, 33 రౌండ్ టేబుల్ సమావేశాలలో బ్రిటిష్ సర్కార్ ముందు నొక్కి చెప్పి దాని విషయం చాలా పట్టుబట్టి
ఈ ఎడల్ ఫ్రాంచైజీని మన రాజ్యాంగంలో చేర్చే విధంగా ఆయన ప్రయత్నం చేసినారు. దానివల్లనే ఈరోజు ఈ 90% జనాభాకు ఈ మొత్తం మహిళలకు కూడాను ఈ ఓటింగ్ హక్కు వచ్చి ఈ ప్రజాస్వామ్యం వెళ్తున్నది. కాబట్టి మీరు దీన్ని ఆషామాషిగా తీసుకోకుండా మీరు తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడి పార్టీకి మీరు ఓటు వేయాలని నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.